హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లాస్య. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు లాస్య. మన ఛానల్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయండి, లైక్ ఫుడ్, లైఫ్ స్టైల్, ట్రావెల్ ఎక్సెట్రా వాట్ నాట్. మీరు ముందు పాండిచేరి వీడియో కానీ చూసుంటే ఇది దానికి పార్ట్ 2 అండి. పక్క రోజు పొద్దున్నే ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడుగా ముందు లేచి అందరినీ లేపేవాడు, అలాగే మా గ్యాంగ్లో కూడా ఉన్నారండి. లేచి అందరినీ లేపారు. బట్ భయంకరమైన చలి గైస్ పాండిచేరిలో. సో నేనైతే అస్సలు నేనైతే హుడ్డీ తెచ్చుకోలేదనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైంలో చలి ఉంటుంది అక్కడ అనేసి. మా వాళ్ళందరూ ఇంకా హుడ్డీస్ తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళారనమాట. నేనైతే ఇక్కడ బాల్కనీ నుంచి అయితే సన్ రైజ్ ఎంజాయ్ చేద్దామని అయితే ఇక్కడ నించొని వీడియో తీస్తున్నాను అనమాట. అండ్ దెన్ సన్ రైజ్ చూసి వచ్చేసిన తర్వాత అయితే రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ఫ్రెంచ్ కాలనీకి అయితే బయలుదేరాము. ఈ వైట్ టౌన్ అంతా ఎక్కడ తిరిగినా కానీ వీళ్ళే కనిపిస్తారనమాట, ఫారినర్స్. ఇదైతే ఫోటోషూట్కి మంచి ప్లేస్ అండి. ఒక 2 to 3 hours మనం తిరిగినంత తిరిగి మంచి ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. మా వాళ్ళందరూ ఫోటో సెషన్ స్టార్ట్ చేసే లోపల నేనైతే మొత్తం ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చాను మీ అందరికి ఈ క్లిప్స్ అన్ని చూపించడానికి. ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఆరోవెల్ దగ్గర ఎక్కువ షాప్ చేయొద్దండి, కాస్ట్లీగా ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ మీరు వైట్ టౌన్కి వచ్చిన దగ్గర స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయన్నమాట. చిన్న చిన్న బండ్ల మీద పెట్టి అమ్ముతారు. సేమ్ ఆరోవెల్ ఏముంటాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి, బట్ రీజనబుల్ ప్రైస్కి దొరుకుతుంది. దాని తర్వాత మేము వినాయకర్ టెంపుల్కి కూడా వెళ్ళామండి, వినాయకుడి గుడికి. అది క్లిప్ ఎక్కడ తీయలేదనమాట, ఎందుకంటే అక్కడ తీయకూడదు వీడియో అని ఉండింది. సో అక్కడ ఏం వీడియో తీయలేదు, ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. దాని తర్వాత బోటింగ్కి అయితే వెళ్తున్నాం గైస్. పర్ హెడ్ మాకైతే 280 రూపీస్ అయితే తీసుకున్నారు. 4 ప్లేసెస్ అయితే కవర్ చేస్తారు గైస్. ఫస్ట్ వచ్చేసేసి ఫిషింగ్ హార్బర్, దాని తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అలాగే మధ్యలో అరికంబేడు, అలాగే లాస్ట్ సీ రివర్ కలుస్తుందండి, అది చూపిస్తారు లాస్ట్. ఈ 4 ప్లేసెస్ చూపించడానికి అయితే 280 తీసుకున్నారని చెప్పాను కదా. ఈ విషయంలో చాలా స్కామ్స్ జరుగుతాయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మాకైతే మేము కార్ మాట్లాడుకున్నాం అన్నాం కదా ప్లేసెస్ అన్ని చూడడానికి. ఆ డ్రైవర్ ఏమో ఫస్ట్ డే 500 అని చెప్పాడు. సో 500 అంటే ఇంకా అందరికీ ఎక్కువ అయిపోతుంది ఎక్స్పెన్స్, వద్దులే అనుకున్నాం అనమాట బోటింగ్. బట్ నాకైతే బోటింగ్ వెళ్ళాలని ఉండింది పర్సనల్గా. సో మేము ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ ఒక్కొక్కరు వచ్చేసి అడుగుతున్నారనమాట పాంప్లెట్ ఇచ్చి. 300 చెప్పాడనమాట ఫస్ట్ ఒక అతను వచ్చేసి. సరే 300 ఓకే కదా, 500కి 300కి చాలా బెటర్ కదా అనుకున్నాము. దాని తర్వాత ఇంకొంచెంసేపు ఆగి ఇంకొక అతను వచ్చాడనమాట. అతను 280 చెప్పాడు. సో 280 ఓకే ఫైనలైజ్ చేసేసుకున్నాము. ఇంకా వినాయకుడి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మా డ్రైవర్కి చెప్పామన్నమాట, మేము ఇలాగ బోటింగ్కి వెళ్ళాలనుకుంటున్నాం, అక్కడ డ్రాప్ చేసేసేయండి అని. ఆయన కోప్పడుతున్నాడు గైస్, ఎందుకంటే ఆయన ట్రావెలర్స్ కదా, వాళ్ళ ప్యాకేజ్లోనే వెళ్తాం కదా, ఎందుకు మీరు వేరే వాళ్ళని మాట్లాడుకున్నారు అనేసి. అంటే వాళ్ళకి వీళ్ళకి డీలింగ్స్ ఉంటాయేమో. సరే మీరెంత అంకుల్ అని అడిగితే 350 అని చెప్పాడు. 350 280 ఎక్కడండి, మేము చెప్పాం మాకు ఏమో 280కి తీసుకెళ్తామన్నారు, మీరు ఆ కాస్ట్కి తీసుకెళ్తారంటే తీసుకెళ్ళండి అని చెప్పాం. ఆయన అసలు ఒప్పుకోవాలి, మంచి ఫైర్ అయిపోయాడు. గతుకుల దగ్గర ఎత్తేసి టార్చర్ చూపించినాడు మాకు. ఇంకా ఈ బోటింగ్కి అయితే వెళ్ళి మస్తు ఎంజాయ్ చేసాం గైస్. కరెక్ట్గా ఒక్కొక్క దగ్గర బ్యాలెన్స్ అవ్వడానికి బ్యాలెన్స్ చేస్తారు కదా, ఒక సైడ్ ఏమో కింద కొంగుతున్నట్టు, ఒక సైడ్ ఏమో పైకి. అందులో మా బోట్లో ఒక చిన్న పిల్ల ఉంది, అది ఎక్కినప్పటి నుంచి ఏడుస్తూనే ఉండింది ఆ పాప. అందుకనేసి కొంచెం స్లోగానే తీసుకెళ్ళాడు. మా వాళ్ళైతే అన్న ఫాస్ట్గా వెళ్ళండి అన్న అని చెప్తా ఉన్నారనమాట అన్నకి. ఇక్కడ బోట్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇదే ఫిషింగ్ హార్బర్ అండి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో అయితే స్నేక్స్ కూడా ఉంటాయి, స్నేక్స్ కూడా చూపిస్తానని చెప్పాడు మా బోట్ డ్రైవ్ చేసే అతను. ఏమంటారో తెలీదు, బోట్ని డ్రైవ్ చేసి అతన్ని ఏమంటారు కామెంట్స్లో చెప్పండి గైస్. మేము చూస్ చేసుకున్న బోటింగ్ వాళ్ళ పేరు వచ్చేసి పాండి ఆక్వా మరీనా గైస్. మీరు ఎవరైనా నెక్స్ట్ టైం వెళ్ళాలనుకుంటే వీళ్ళని చూస్ చేసుకోండి, బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకెళ్తున్నారు. నాకు తెలియదు దీనికన్నా ఇంకా తక్కువ కాస్ట్కి వస్తుందని తెలియదు, ఎందుకంటే మేము 500 రేంజ్ నుంచి అడుగుతా వచ్చే వాళ్ళని చూసాం కాబట్టి మాకు ఇది ఓకే అనే అనిపించింది. దాని మధ్యలో ఆపుతారనమాట అరికంబేడు దగ్గర. దిగేసేసి మనం అరికంబేడు చూసుకొని ఒక 15 minutes టైం ఇస్తారు, చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాలి. దాని తర్వాత లాస్ట్లో సీ రివర్ కలిసిన ప్లేస్కి అయితే తీసుకెళ్తారు. ఇదైతే అరికంబేడుకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏముండదు గైస్, ఇది ఏమో షూటింగ్ కూడా జరిగిందంట, తమిళ్ మూవీ మాట్లాడుకుంటున్నారు మా వాళ్ళు. జస్ట్ ఫొటోస్ తీసుకోవచ్చు ఇక్కడ కూడా మంచిగా. ఆ బ్రిక్స్ అదే ఉంటుంది అనమాట, దానికి మించి ఇంకేముండదు. ఇంకా మేము జస్ట్ ఒక పిక్చర్ తీసేసుకొని అక్కడ ఒకసారి రౌండ్ వేసుకొని కొంచెంసేపు కూర్చొని అక్కడ నుంచి అయితే బయలుదేరి మళ్ళీ బోట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా బోటింగ్ అయిపోయిన తర్వాత మీల్స్ తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ముందు రోజు చెప్పినట్టే మన మెస్లోనే తీసుకున్నాం అనమాట సెకండ్ డే కూడా, ఎందుకంటే అక్కడ ఫుడ్ మాకు బాగా నచ్చింది. సాటర్డే నేను నాన్ వెజ్ తింది కాబట్టి అక్కడే వెజ్ దొరికింది నాకు. ఫుడ్ తినేసి కొంచెం సేపు కూర్చొని ముచ్చట్లు చెప్పేసుకొని దాని తర్వాత
మళ్ళీ సాయంత్రం అయితే షాపింగ్కి వెళ్ళాం, స్ట్రీట్ షాపింగ్కి. అవన్నీ షార్ట్స్లో చూస్తారు.